దేశంలో కమ్యూనిస్ట్ అంటే అభిమానం ఎంత ఉందని దానిని అభిమానంగా ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాము అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇల్లందులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఏపూరి బ్రహ్మం స్తూప ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు మృతి చెందడం బాధాకరమన్నారు. కార్మిక వర్గ స్వరూపం మారిపోయిందని పార్టీని బలోపేతం చేసేలా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, ముత్యాల విశ్వనాథం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శులు సాబీర్ పాషా, దండు సురేష్, విజయ్ సారథి, రాష్ట్ర నాయకులు సారయ్య, రంగయ్య, భాషా, శ్రీను పాల్గొన్నారు. जोहार एपूरी ब्रह्मं गारिकी अमर है कामरेड एपूरी ब्रह्मं गारू अमर है कामरेड एपूरी ब्रह्मं गारू सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद जोहार కానీ ఒక నాకు చిన్న ఈ సభ చాలా మంది పార్టిసిపేట్ అవుతారని, ఇల్లందు టౌన్లో పెద్ద పార్టీ ఉందని నాకు కొంతకాలం నేను బాగా ఇల్లందు టౌన్లో కానీ చాలామంది హాజరవుతారని, అందులో నేను ఒకటి కావాలని నాకు తెలవగానే ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి వచ్చిన. ఇప్పుడు అది మన మిత్రులు అందరూ చెప్పినట్టు ఈ సంతాప సభలో, వర్ధంతి సభలో, బ్రహ్మం గారి వర్ధంతి సభలో పాల్గొంటున్నటువంటి బ్రహ్మం గారు గుర్తొస్తే నిన్నే ఎవరితో మాట్లాడుతూ చెప్పాను, ఈయనతోనే సారయ్య గారితో చెప్పాను. పార్టీకి గట్టిగా అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అనేక మంది మరణిస్తున్నారని. మరణం అనేది సహజం, కానీ అపరిపక్వతతో కూడినటువంటి ఇమ్మెచ్యూర్ డెత్స్ అనేది అదే అసహజం. మరణం సహజం, తొందర మరణించడం అసహజం. ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మం గారు ఉండేవాడు. ఆయన పార్టీ నాయకత్వం ఉన్నా లేకపోయినా సరే ఒక పర్సనాలిటీ, బయట వాళ్ళకి పార్టీలో వాళ్ళకు కూడా ధైర్యం. బ్రహ్మం ఉన్నాడంటే ఒక పెద్ద పర్సనాలిటీ. అంతకుముందు అచ్యుతం గారు, తర్వాత ఇప్పుడు రంగయ్య గారు, సారయ్య గారు ఇల్లు ఉన్న ఒక ఫైటింగ్ నేచరు బ్రహ్మంకు ఉండేది. అదేవిధంగా పాత రోజుల్లో ఇల్లెందులో మన ఓట్లు తక్కువ వచ్చినా మన ప్రభావం చాలా ఉండేది. అలాగే ఇంకా నియోజకవర్గాలు చూస్తే ఇప్పుడేమో హేమంతరావు, అక్కడ మౌలానా గారు, వాళ్ళ తర్వాత హేమంతరావు, ఇప్పుడు వాయిస్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడేమో కొత్తగూడెంలో మా పాషా, వీళ్ళు ఒక్కో ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇంకా అనేక మంది పోతున్నారు. దీన్ని ఎలా అధిగమించాలి? ఈ మరణాలు వలన జరిగే లోటును ఎలా అధిగమించాలి? ఇది మనం పార్టీగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని మరింత పటిష్టవంతంగా చేసుకోవడం కోసం ఏం చేయాలి? ఇవాళ మళ్ళా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100 ఏళ్లలో చేరుతున్నాం. 100 ఏళ్ళు అయిపోయింది. రేపు డిసెంబర్ 26కి 100 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 100 ఏళ్లలో అనేక ఎదురు దెబ్బలు తిన్నాం, ఆటుపోటులు చూసాం, అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నాం, అనేక విధమైనటువంటి త్యాగాలు మన పూర్వీకులు చేశారు. వాళ్ళు అందించిన జెండా కింద పడకుండా మనం నడుస్తూ ఉన్నాం. కానీ అలా కాదు, ఇంకా ఉత్సాహం ప్రేరణ రావాలి. మనం అందరూ రాజకీయాల్లో మనం వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక సరుకులాగా భావిస్తూ ఉన్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఉప్పు లేదే రుచి ఉండదంట. అంటే మనం ఉప్పులాగా భావిస్తున్నారు. వాళ్ళు ఉప్పు లేని నాకు ఆ పదవి రుచించారు. మనకు తెలియదో మన గురించి చాలా గొప్ప. ఆ పదవే నాకు ఇష్టం లేదు. ఉప్పేటి ఉప్పు, నిప్పు లాంటి కమ్యూనిస్టులు అనాలి ఆయన. అంటే నిప్పు ఎటువంటిదో అటువంటి అగ్ని రవ్వలు, అగ్ని శకలు కమ్యూనిస్టులు అని అనాలి. సరే, ఆయన వేరే తెలుగుదేశం లేకపోవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి
ఇలా ఉంటే అది కుదరదు. ఛాలెంజ్గా తీసుకుందాం, ఛాలెంజ్గా తీసుకుందాం. మన పోయేది ఏమంటుంది చెప్పండి? ఊరికి మనమే ఒక సర్పంచ్ గెలవ కానీ సంబరం, ఒక వార్డు గెలిస్తే సార్ మేము వార్డు గెలిచాం, సరే ఎవరిది వాళ్ళకే ఉండదు. ఇంత పెద్ద మహాసముద్రం లాంటి పార్టీలో ఇవన్నీ కలిస్తేనే మహాసముద్రం. కానీ అంతటితో సంతృప్తి చెందటం కుదరదు. ఇంకా కసిగా పనిచేయాలి. వర్గ కసి అంటారే, వర్గ కసిగా చేయాలి, నిర్మాణ కసిగా చేయాలి, రాజకీయంగా కూడా అవగాహన ఉండాలి. అందరూ పిలిచారు, మీరు పార్టీ వాళ్ళ వరకు వచ్చారు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి బ్రహ్మం గారి వర్ధంతిలో కొన్ని కఠినమైన నిర్ణయాలు చేయాలి. ఇల్లందు మనకి సాంప్రదాయిక బలమైన కేంద్రం ఇది. ఇల్లందులో పార్టీని ఎలా బతికించుకోవాలి, అట్లే ఆయా ప్రాంతాల్లో బలమైన పార్టీని ఎలా నిర్మించుకోవాలి, ఆయా జిల్లాల్లో ఎలా నిర్మించుకోవాలి, రాష్ట్రంలో ఎలా నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక ప్రణాళికతో తయారు చేసుకుని ముందుకెళ్ళాలి. ఈరోజు కమ్యూనిస్టులు అంటే అభిమానం పెరుగుతూ ఉంది, అది వాస్తవం. దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాం. కమ్యూనిస్టులు అంటే ఒక కమ్యూనిస్టు మరణిస్తే వేల గొంతులు వినిపిస్తున్నాయి, వేల గొంతులు లక్షల గొంతులు నినదిస్తున్నాయి, లక్షల గుండెలు లక్షలాది మంది గుండెలు అవిసిపోతున్నాయి, గుండెలు పిండి వేయబడుతున్నాయి ఒక కమ్యూనిస్ట్ మరణిస్తే. చూసాం ఈ మధ్య మన మావోయిస్టు నాయకులు కేశవరావు గారి, యజ్మాల్ గారు, మన సుధాకర్ రెడ్డి గారు, సీతారాం యేచూరి, ఎంత స్పందన, దేశవ్యాప్తంగా ఎంత స్పందన. అది కమ్యూనిస్టులు మాత్రమే అది సాధ్యం అవుతుంది. మరి అంత భావన బలంగా మన పట్ల ప్రేమ ఉన్నప్పుడు దాన్ని మనం మంచుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులలో కూడా ఇంకా మార్పు రావాలి. ఎవరు పట్టు వాళ్ళు పట్టుకుని మా సిద్ధాంతం గొప్ప, నేనే గొప్ప, పిడివాదాలు పక్కన పెట్టాలి. పిడివాదాలు పక్కన పెట్టి ప్రాక్టికల్గా రావాలి. ప్రాక్టికల్గా ప్రజల హృదయాలు ఏముంది, మనం ఎక్కడున్నాం, ప్రజల స్పందన ఏమిటి, మనం ఎక్కడున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఇది ప్రాక్టికల్ ఆలోచన రావాలి. ఆ ఆలోచన వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కార్మిక వర్గానికి అండగా ఉందంటే అది కమ్యూనిజమే. సమాజం పట్ల అంకిత భావం ఎవరిలో ఉంటుందా అంటే అది కమ్యూనిస్టులలో మాత్రమే ఉంటుంది. అందుకని దాన్ని మనం ఎప్పుడైనా దాని సజీవం, దాని మరణం లేదు. కానీ దాన్ని ఇంకా మనం స్పీడప్ చేయాలి, దాన్ని డ్రైవ్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కమిటీలు పెట్టండి, ప్రజా సంఘాలు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మన రోజంతా మనకు వస్తుంది. ఉన్నది పోగొట్టుకోవద్దు. రేపు ఎంపీడీసీ వస్తున్నాయి, జడ్పీడీసీ వస్తుంది, ఎత్తులాగా చేయండి. ఎలా గెలుస్తారో ప్లాన్ చేయండి. జిల్లా నాయకులు, ఇక్కడ నాయకులు కలిసి ప్లాన్ చేయండి. అదంటే దాంతో రాజ్యం వస్తుందని నేనేం అన్నాం. కానీ మళ్ళా ఒక కొత్త ఉత్సాహం రావాలి, కొత్త కార్యకర్తలు లభించాలి. ఇది మనం ఆ ఆలోచనతో ముందుకెడుతూ కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళందరూ చెప్తున్నా, దాన్ని మళ్ళీ ఎలా స్పీడప్ చేయాలో ఒక రేస్ కూడా లాగా దాన్ని పార్టీని తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే మన బ్రహ్మం గారికి మనం ఇచ్చే నివాళి అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి మా ప్రియతమ బ్రహ్మం గారికి నేను ఘనమైన, నా తరఫున, మన పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున, మనందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు సంవత్సరాల గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకమైనటువంటి విషయాలు, ఆర్గనైజేషన్ సంబంధించిన విషయాలు, బ్రహ్మ గారు చేసినటువంటి సేవలు అన్నింటి కూడా స్ఫూర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితోటి సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. जोहार